పేద రోగులకు కార్పొరేట్ ట్రీట్మెంట్ అందిస్తూ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన నిమ్స్ హాస్పిటల్ను విస్తరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 1,698 కోట్ల రూపాయలతో 2,000 బెడ్లు సరిపోయేలా నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిమ్స్లో 1,800 బెడ్లు అందుబాటులో ఉన్నా రోగుల రద్దీతో సరిపోవడం లేదు. ఇక బెడ్లు అందుబాటులో లేక సర్జరీలు కూడా పోస్టుపోన్ చేస్తున్నారు డాక్టర్లు. నూతన భవనం అందుబాటులోకి వస్తే 4,000 బెడ్లతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్గా నిమ్స్ అవతరిస్తుందని తెలిపారు డాక్టర్లు. ఇక వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వస్తుందంటున్న నిమ్స్ డైరెక్టర్ బీరప్పతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. మనిషికి గుండె ఎంత అవసరమో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆరోగ్యపరంగా నిమ్స్ హాస్పిటల్ అటువంటిది. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసరంగా పేదలకు ఏ వైద్యం అవసరమైనా కూడా నిమ్స్ ఆసుపత్రికే వెతుక్కుంటూ వస్తుంటారు. అయితే ఇప్పుడున్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో రష్ పెరగడంతో ఎమర్జెన్సీ వార్డులో కూడా బెడ్ కోసం ఎదురు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని విస్తరణ పనులను నిమ్స్ ఆసుపత్రి చేపట్టారు. ప్రజెంట్ మనతో పాటు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప ఉన్నారు. ఆయన అడిగి ఎట్లా వర్క్స్ ఎక్కడ వరకు వచ్చినాయి, దాని కెపాసిటీ ఎంత, పేద రోగులకు ఎట్లా ఉపయోగపడబోతుంది, ఈ అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా సార్, ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ల పరంగా మనకు ఎంత డిమాండ్ ఉంది? బెడ్లు కానీ అంటే ఐపీ కానీ ఓపీ కానీ ఇది సరిపోతుందా సరిపోతలేదా? మీరు అన్నట్టు మన తెలంగాణ నుంచి ప్రతి చిన్న మారుమూల ఊరు నుంచి కానీ చాలామంది పేషెంట్లు మా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి వస్తుంటారు. అండ్ అన్ని రెఫరల్స్ మన గవర్నమెంట్ దవాఖానలో తెలంగాణలో ఉన్న ప్లస్ పక్కన ఉన్న స్టేట్స్ కర్ణాటక అనుకోండి, ఒరిస్సా బార్డర్ అనుకోండి, ఛత్తీస్గఢ్ నుంచి చాలా స్పెషలైజ్డ్ డిసీజెస్ ఉంటాయి, వాటి కాంప్లెక్స్ డిసీజెస్ ఉంటాయి. వాటి కోసం మనకి చాలా పేషెంట్స్ ఇక్కడికి వస్తారు. మనకు కనీసం రోజుకి ఓపీలో 3,500 నుంచి 4,000 దాకా పేషెంట్లు ఓపీలోనే వస్తారు. ఇది కాకుండా ఎమర్జెన్సీకి రోజు ఒక రాత్రిలోనే 80 నుంచి 90 వరకు వస్తారు. మనం 2 రోజుల కింద అయితే 120 మంది పేషెంట్లు ఒక్క ఎమర్జెన్సీకి వస్తారు. సో మాకు ప్రస్తుతానికి బెడ్ కెపాసిటీ వచ్చి 1,639 బెడ్ కెపాసిటీ. అంటే దాంట్లో 1,500 రెగ్యులర్ పేషెంట్లు అడ్మిట్ చేసుకోవడానికి, మిగతా 139 క్యాన్సర్ పేషెంట్లకు మందించి డే కేర్ అంటాం అనమాట. డే కేర్ డయాలిసిస్ ప్లస్ డే కేర్ కీమోథెరపీ, వాటికి మిగతా 139 బెడ్లు ఉన్నాయి. సో రోజు అడ్మిషన్స్ వచ్చేసి 100-150 దాకా అడ్మిషన్స్ ఉంటాయి. ప్లస్ ఎమర్జెన్సీ అదొక 90 దాకా ఉంటాయి అడ్మిషన్. సో దీనివల్ల కొంచెం మీరు అన్నట్టు కొంచెం బెడ్స్ ఇబ్బందిగా ఉంది. డిశ్చార్జ్ అవుతుంటారు రోజుకు 100. సో 100 డిశ్చార్జ్ అయితే వచ్చే పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. ఓ ఎక్స్పాన్షన్ అనేది చాలా అవసరము ఈ ఇన్స్టిట్యూట్కి అని చెప్పేసి ఒక సపరేట్గా మనకి ఎర్మంజిల్ కాలనీలో ఆల్మోస్ట్ 30 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చి అక్కడ ఎక్స్పాన్షన్ వర్క్ బాగా స్పీడ్గా జరుగుతున్నది. సో దాంట్లో ఒక 2,000 పడకలు వస్తున్నాయి. సో 2,000 పడకలు ఇప్పుడు అర్జెంటుగా మనకు డెఫినెట్గా కావాల్సింది ఒక 600-700 దాకా మనకు బెడ్స్ కావాలి. కాకపోతే దూరదృష్టిగా చాలా ముందుకు ఇంకా ఇది చాలా కాలం పాటు 100 ఏళ్ల పాటు ఈ హాస్పిటల్ ఉండాలి కాబట్టి ఎక్కువ బెడ్స్ చాలా అవసరం మనకి. ఇంకా కొద్ది రోజుల తర్వాత అది కానీ తక్కువ వస్తుందేమో. సో ఈ హాస్పిటల్ మొత్తం కలిసి ఒక 4,000 పడకల హాస్పిటల్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ. దానికి సరే ఇక్కడ ఉన్న ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా, అక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ఇక్కడ మన దగ్గర ఆల్మోస్ట్ 38 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అక్కడ ఏం డిపార్ట్మెంట్లు అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఆంకాలజీ బ్లాక్ అని ఉంది. సో ఆంకాలజీ బ్లాక్ అది క్యాన్సర్ బ్లాక్. సో మొత్తం క్యాన్సర్ పేషెంట్స్కి అన్నిటికీ అక్కడ ఆంకాలజీ బ్లాక్ అని, అలాగే స్పెషాలిటీ బ్లాక్ అని ఇప్పుడు ఉన్నది మనకి. అది కార్డియాక్ సెంటర్ అవుతుంది. అంటే హార్ట్కి సంబంధించిన ఆపరేషన్లు అన్నీ అక్కడే జరుగుతాయి. సో అక్కడుండే కొన్ని డిపార్ట్మెంట్ సర్జికల్ గ్యాస్ట్రో అని, సర్జికల్ ఆంకాలజీ అని, కొన్ని యూరాలజీ అని, అవి ఆ కొత్త బ్లాక్లోకి వెళ్తాయి. అట్లా ఇప్పుడు స్పెషలైజ్డ్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లాగా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు ట్రామా అండ్ ఎమర్జెన్సీ బ్లాక్ ఒకటి ఉంది. సో అక్కడ ట్రామా బ్లాక్ అయిపోతుంది. ఎమర్జెన్సీ ఇప్పుడు మన కొత్తగా కట్టే దాంట్లో అక్కడికి ఎమర్జెన్సీ వెళ్తుంది. ఎన్ని కోట్లతోని ఆ బిల్డింగ్ అనేది నడుస్తుందండి? తర్వాత ఇప్పటి వరకు వర్క్స్ ఎంత వరకు వచ్చినాయి? ఇంకెన్ని రోజులు మనకు పట్టొచ్చాయి? సో ఇప్పుడు యాక్చువల్లీ డెడ్ లైన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా అయిపోవాలి, 26 డిసెంబర్ కల్లా అయిపోవాలి. ఇప్పుడు దాంట్లో 4 బ్లాక్స్ ఉన్నాయి. ఓపీ బ్లాక్ ఒకటి, ఎమర్జెన్సీ బ్లాక్ ఒకటి, ఇన్ పేషెంట్ బ్లాక్స్ 2 ఉన్నాయి. సో ఇన్ పేషెంట్ బ్లాక్ వచ్చేసి ఒక 13 అంతస్తులు, ఈ ఏ బ్లాకు, ఓపీ బ్లాకు, ఎమర్జెన్సీ బ్లాక్ వచ్చేసి 8 అంతస్తులు.
సో ఐపీ బ్లాక్ అనేది ఆల్మోస్ట్ 8 అంతస్తులు వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా మిగతాది కానీ ఓపీ బ్లాక్ కానీ ఆల్మోస్ట్ 6 ఫ్లోర్స్ అట్లా వచ్చింది. సో ఎమర్జెన్సీ బ్లాక్ కొంచెం లేట్ అవుతుంది. ఎందువల్లంటే ఒక స్కూల్ ఉంది అక్కడ, గవర్నమెంట్ స్కూల్ అటు షిఫ్ట్ అవుతాయి. మన సెక్టర్ 4లో, సెక్టర్ 4 అన్నది అవతల మన కృష్ణాబరాయ్ రోడ్ అవతల ఉన్నది. సో దానికి షిఫ్ట్ అవుతే ఈ ఎమర్జెన్సీ బ్లాక్ కానీ త్వరగా స్టార్ట్ అవుతున్నది. సో మొత్తం కలిపితే బై నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా ఆ బ్లాక్ అయిపోతుంది. అండ్ దాని మొత్తం కాస్ట్, ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 1690 కోట్లు అండి. సో ఇప్పటికే చాలా ఆల్మోస్ట్ ఫాస్ట్గా జరుగుతున్నది. బై నెక్స్ట్ డిసెంబర్ ఇట్ షుడ్ బి కంప్లీట్. సో ఇట్స్ ఎ బిగ్ ప్రాజెక్ట్ అండి. సో హెల్త్కి ఒక నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీరు అన్నట్టు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది తెలంగాణలో. అలాగే మా ఏం ఏంటంటే ఫారిన్ పేషెంట్స్ కానీ అట్రాక్ట్ చేయాలని ఉంది. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఒక 2 వార్డ్స్ ఉంటాయండి ఇంటర్నేషనల్ పేషెంట్స్కి. సో వాళ్ళకి కానీ స్పెషలైజ్ ట్రీట్మెంట్ ఇస్తే సో దిస్ విల్ బికమ్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ. థ్యాంక్ యూ సార్. ఇది చూసినాం కదండి, ఇప్పటికే నిమ్స్ హాస్పిటల్ అనేది పేద రోగులకు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రసిద్ధి అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలుగా ఉచితంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇటు ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఏమైనా ఇతర స్కీమ్స్ సంబంధించినటువంటి కార్డుల మీద కూడా ఇక్కడ ఉచితంగా పేదలకు ట్రీట్మెంట్ చేస్తారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయినా ఏ మధ్యతరగతి కానీ పేదలకు ఖచ్చితంగా నిమ్స్కే వస్తుంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పడకలకు తోడు కొత్తగా వచ్చినటువంటి 2000 బెడ్లతోని ఈ హాస్పిటల్ అనేది దేశంలోనే ఒక నంబర్ 1 హాస్పిటల్గా ఎదుగుతుందని చెప్పి డైరెక్టర్ బీరప్ప చెప్తున్నారు. కెమెరామెన్ హర్షతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.